ఏషియా కప్ 2025కి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఏషియా కప్ 2025కి సంబంధించిన షెడ్యూల్ను ఏసీసీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏషియా కప్ జరుగుతుందా లేదా అని అందరూ అనుకున్నారు. బట్ ఏసీసీ జరిపిన చర్చల తర్వాత ఏషియా కప్ 2025 షెడ్యూల్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇండియా ఈ సీజన్ ఏషియా కప్ను హోస్టింగ్ చేసే అధికారం ఉంది. బట్ పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తల వలన ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని నిర్ణయించారు. సో ఈ ఏషియా కప్ 2025ను యూఏఈలో నిర్వహించాలి అని ఏసీసీ నిర్ణయించుకుంది. వేదికలను నిర్ణయించకపోయినా యూఏఈలో మ్యాచ్లు జరుగుతాయని కన్ఫర్మ్ చేశారు. మోస్ట్లీ దుబాయ్, అబుదాబిలో మ్యాచ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏషియా కప్ 2025ను T20 ఫార్మాట్ లో నిర్వహించబోతున్నారు. బికాస్ 2026లో T20 మెన్స్ వరల్డ్ కప్ ఇండియా మరియు శ్రీలంకలో ఉన్నందున T20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ మరియు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు ఎప్పుడు ఉండబోతున్నాయి, 2 గ్రూప్స్ గా డివైడ్ చేసిన తర్వాత ఏ గ్రూప్ లో ఏ టీమ్స్ ఉన్నాయి అండ్ ఇండియా ఆడే మ్యాచ్లు ఏ డేట్ లో ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కంటే ముందు ప్రో కబడ్డీ సీజన్ 12 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి, PKL 12 జరగబోయే విన్నర్స్ గురించిన అప్డేట్ ఏంటి అనే వీడియో ఉంది. క్రికెట్ తో పాటు కబడ్డీ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఆ వీడియో ఉంటుంది, అక్కడ చూడొచ్చు. ఇక ఏషియా కప్ 2025 డీటెయిల్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు మొత్తం 19 రోజుల్లో 19 మ్యాచ్ల షెడ్యూల్ ని డిజైన్ చేశారు. ఈ షెడ్యూల్ లో సెప్టెంబర్ 15న ఒక డబుల్ హెడ్డర్ మ్యాచ్ జరగబోతుంది. ఈ ఏషియా కప్ 2025 లో మొత్తం 8 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. ఈ టీమ్స్ ను గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గా 2 గ్రూపుల్లో 4 టీములుగా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ లో మన ఇండియా, పాకిస్తాన్, యూఏఈ అండ్ ఒమన్ టీమ్స్ ఉన్నాయి. గ్రూప్ బి లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు హాంకాంగ్ ఉన్నాయి. ఇక మ్యాచ్లు జరిగే ఫార్మాట్ మీకు తెలిసే ఉంటుంది. బట్ ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుందాం. ఒక గ్రూప్ లో ఉన్న టీం తమ గ్రూప్ లో ఉన్న మిగిలిన టీమ్స్ తో ఒక్కొక్క మ్యాచ్ ఆడతాయి. అలా సెప్టెంబర్ 19 వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు జరుగుతాయి. 2 గ్రూపుల్లో టాప్ 2 లో ఉన్న మొత్తం 4 జట్లు సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు సూపర్ 4 మ్యాచ్లు జరుగుతాయి. సూపర్ 4 లో కూడా ఒక టీం మిగిలిన టీం తో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. సూపర్ 4 లో టాప్ 2 లో ఉన్న టీం సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్ మ్యాచ్ లో పోటీ పడతాయి. ఈ విధంగా ఏషియా కప్ 2025 షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ షెడ్యూల్ లో ఒకే గ్రూప్ లో ఉన్నందువలన మన ఇండియా, పాకిస్తాన్ మధ్య గ్రూప్ స్టేజ్ లో సెప్టెంబర్ 14న మ్యాచ్ జరుగుతుంది. గ్రూప్ ఏ లో ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా టాప్ 2 లో ఉంటే సెప్టెంబర్ 21న సూపర్ 4 లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ సూపర్ 4 లో కూడా టాప్ 2 టీమ్స్ గా ఇండియా, పాకిస్తాన్ ఉంటే సెప్టెంబర్ 28న ఈ 2 టీమ్స్ మధ్య ఫైనల్ జరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద 2 or 3 గేమ్స్ ఇండియా వర్సెస్ పాక్ మధ్య జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ అంటేనే టీఆర్పీలు రికార్డు స్థాయిలో ఉంటాయి. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాక్ మధ్య జరిగితే టీఆర్పీ రికార్డులు బద్దలయ్యే అవకాశం కూడా ఉంది. బికాస్ 2 దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏషియా కప్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండబోతున్నాయి. ఇక ఈ ఏషియా కప్ లో ఇండియా ఆడబోయే మ్యాచ్ల విషయానికి వస్తే సెప్టెంబర్ 10న యూఏఈతో, సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో, సెప్టెంబర్ 19న ఒమన్ తో మ్యాచ్ ఇలా ఉంటాయి. డేట్స్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీలో ఎంతమంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.